అప్డేట్ చూస్తే మంచిర్యాల జిల్లా మదమరిలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో తమ్ముడి కుటుంబంపై అన్న యాసిడ్ దాడి చేశాడు. యాసిడ్ దాడిలో భార్యాభర్తలు 2 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబ సభ్యులను చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సార్ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. 14 సంవత్సరాలు అవుతుంది సార్. 14 సంవత్సరాల నుండి మాకు దూరం అయింది సార్. 14 సంవత్సరాలు బయట కలిగిపోతుంది అని నేను సపరేట్ ఉన్నాను సార్. అయితే మాకు ఎంత బాగుంటున్నాం మన మధ్యలో మా అత్తమ్మ చనిపోయింది. అయితే మా అత్తమ్మ చనిపోతే అగ్గి పట్టమని గొడవ పెట్టింది సార్. అగ్గి పట్టాలని గొడవ పెడితే మేము దేవుని నమ్ముకున్నాం పట్టామని. అయితే వాళ్ళందరూ కలిసి గొడవ పెట్టింది. పట్టాలే ఖచ్చితంగా పట్టకపోతే బాగుండదు అంటే నేను దేవుని నమ్ముకున్నా పట్టా అని చెప్పాను. ఆ రోజు నుండి గొడవలేదు సార్. తాగేసి నన్ను ఏదో విధంగా రెచ్చగొట్టి నేను పెళ్ళంది ఇంకా అట్లా ఇట్లా కూతురు బాగా తిరిగి అయినా సరే ఇంట్లో గొడవలు అవుతాయని నేను డ్యూటీకి పంపించినా సార్. డ్యూటీకి వెళ్తా అంటే ఇంట్లో పని అయ్యి 9 రోజులు సార్ అర్థమైపోయి పని ఉన్నా కూడా డ్యూటీ చేసుకుంటాను మాట పనులు లేవు అది నేను గొడవ వేసుకుంటాను. అయినా సరే ఇంట్లో గొడవ అయితే డ్యూటీకి వెళ్ళింది సార్. ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత నొక్కడానికి చూసి మీది కచ్చుకుంటా తాగి గొడవ చేసి కొట్టడానికి అతని తలుపులు పెట్టుకొని ఫోన్ చేసినాను. తలుపు పెట్టుకొని ఫోన్ చేసిన తర్వాత అడిగి వచ్చింది సార్. అడిగి వచ్చేసరికి భర్త అతను ఫోన్ చేసిందని చూసి అది యాసిడ్ రెడీ పెట్టుకొని ఆ మచ్చుడుతోనే మా అందరికి వెళ్ళి యాసిడ్ మా మీద వస్తుంది సార్. మేము వెళ్ళిన ఉడకట్టం కూడా మా వెనక ఉడకొచ్చి రోడ్డు మీద వస్తుంది. కొంతమంది లవ్ మ్యారేజ్ అన్న 14 సంవత్సరాల నుంచి ఇవే గొడవలు కట్నం విషయాలైనా దేనికైనా నేను డ్యూటీకి వెళ్ళిన విషయాల్లో చూసి మా మిసెస్ ఒకదాన్ని ఏమే మీద మా చెల్లెలు ఇద్దరు మా అన్నయ్య ఇంకో మా వదిన నలుగురు కలిసి మీ మీద గొడవ పడడానికి వచ్చింది. హైదరాబాద్ సింగరేణి కాలనీలో తుఫాన్ వాహనం బీభత్సం సృష్టించింది. దంపతులు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తుఫాన్ డ్రైవర్ ను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.